సంస్థానాలు ఎప్పుడు కూడా భారత సమాఖ్యలో విలీనం కాలేదు. మీరు విలీనం కావచ్చు, మీరు ప్రతినిధులను పంపుకోవచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి చేరవచ్చు భారత సమాఖ్యలో అని బ్రిటిష్ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటికీ స్వదేశీ సంస్థానాలు ఎవరూ కూడా ఈ సమాఖ్యలో చేరలేదు, తమ ప్రతినిధులను కూడా పంపలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంటుకు 1930 చట్టం యొక్క అంటే అప్పుడున్నటువంటి పార్లమెంటుకు కొంచెం రివర్స్గా ఉంటుంది. రివర్స్గా అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యులని మన పార్లమెంట్లో ఉన్న ఎగువ సభ అయిన రాజ్యసభ, దిగువ సభ అయిన లోక్సభ, రాజ్యసభ సభ్యులని ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలని మనం ఎన్నుకుంటాము. మన చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే రాజ్యసభ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతున్నట్ట పరోక్షంగా పరోక్షంగా. లోక్సభ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే దిగువ సభ సభ్యులని ప్రజలు ఎన్నుకుంటారు, ఎగువ సభ సభ్యులని ఎమ్మెల్యేలు. అంటే ఎగువ సభ సభ్యులేమో పరోక్షంగా, దిగువ సభ సభ్యులు ప్రత్యక్షంగా. అప్పుడు రివర్స్గా ఉండేది. రివర్స్గా అంటే ఈ దిగువ సభ సభ్యులైనటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళనేమో రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు ఉన్నాయి కదా, రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ శాసనసభలు ఉన్నాయని చెప్పిన 11 రాష్ట్రాలు ఉంటే అక్కడ శాసనం. ఈ శాసనసభ సభ్యులు వీళ్ళని ఎన్నుకునేవారు, వీళ్ళని ప్రజలు ఎన్నుకునేవారు. ఇది తేడా. ఎగువ సభ సభ్యులేమో ప్రజలు ఎన్నుకునేవారు, దిగువ సభ సభ్యులేమో రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? దిగువ సభ సభ్యులనేమో రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు, దిగువ సభ సభ్యులని ప్రజలు ఎన్నుకుంటారు. అలా రివర్స్ ఉండేది. అర్థమైతే అర్థం కాలేదా? సీరియస్ చూడు. అర్థమైతే అర్థం కాలేదని చెప్పండి. అలా చూస్తే నాకు అర్థం అనుకోండి. భారత పార్లమెంటు 2 సభలతో కూడుకుంది. ఇప్పుడు దీనికి పునాది బ్రిటిష్ వాడు వేస్తున్నారు 1919 చట్టం ద్వారా. 1919 చట్టం ద్వారా భారత పార్లమెంటులో 2 సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ సభలు చిన్నవి, కేవలం 60 మంది ఎగువ సభలో, 145 మంది దిగువ సభలో ఉండేవారు. 1935కి వచ్చేసరికి ఎగువ సభ సభ్యుల సంఖ్యని 260 చేసినారు. ఇప్పుడు కూడా మీ అందరూ తెలుసు రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250. అంటే ఆ రోజుల్లో అంత చేసినారు. దిగువ సభ సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించినారు. నిర్ణయించేటప్పుడు కూడా ఇది ఒక సమగ్రంగా ఉండాలి. సమగ్రంగా అంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే భారతదేశంలో ఉండేటటువంటి స్వదేశీ సంస్థానాలకు కానీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి పేర్కొంటూ ఎగువ సభ సభ్యులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టినారు. దిగువ సభ సభ్యులని రాష్ట్రాల శాసనసభలు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టినారు బ్రిటిష్ వాళ్ళు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? దిగువ సభ సభ్యులనే ప్రజలు ఎన్నుకునేటట్టుగా చేసి ఎగువ సభ సభ్యులని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకునే పద్ధతిని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఇది భిన్నంగా ఉన్నది. దానికోసమే నేను ఓకే. ఇక వీటితో పాటు అంటే మన దేశంలో చిన్న మార్పులు. అడ్వకేట్ జనరల్ అనేటటువంటి పదవిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వకేట్ జనరల్. అలాగే ఈ టైంలో కేవలం 10.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఆనాటికి భారతదేశ జనాభాలో ఉన్నటువంటి 10.6% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. భారత ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించలేదు. 10%, 6.6% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది చట్టం. ఈ చట్టాన్ని అనేక మంది అనేక రకాలుగా తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ ఈ చట్టాన్ని నూతన బానిసత్వానికి నాంది వంటిది అని చెప్పి వర్ణించినారు. నూతన బానిసత్వానికి నాంది వంటిది అని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విమర్శించినారు. ఆనాటి ముస్లిం లీగ్ నాయకుడిగా ఉన్నటువంటి మొహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టాన్ని విమర్శిస్తూ ఈ చట్టం అసమంజసమైనది, అనంగీకారమైనది, టోటల్గా ఇది చెడ్డది.
ఈ చట్టం మంచిది కాదు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మేము అంగీకరించడానికి సిద్ధంగా లేమని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విషయం ఏంటంటే ఈ చట్టము భారతదేశం యొక్క అధిపతిగా పనిచేసేటటువంటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇతనికి తిరుగులేని అధికారాలను కట్టబెట్టి కట్టబెట్టడం జరిగింది. ఆ అధికారాలను దృష్టిలో పెట్టుకొని లార్డ్ సైమన్, బ్రిటిష్ వాడనమాట, సైమన్ అన్నారు. ఇది మనకు సైమన్ కమిషన్ వచ్చింది. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఒకవేళ జాన్ చక్రవర్తి నియంత్రణ అనుకుంటే జాన్ చక్రవర్తి కూడా లేని అధికారులు ఇతను కల్పించినారని చెప్తున్నారు. జాన్ చక్రవర్తి నియంత్రణ అనుకుంటే అతనికి లేనన్నటువంటి అధికారాలు కూడా ఈ గవర్నర్ జనరల్ కల్పించినారని చెప్పి తీవ్రంగా విమర్శిస్తే విన్స్టన్ చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే నాకు హిట్లర్, ముస్సోలినీ కంటే కూడా ఈ గవర్నర్ జనరల్కి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాను. అంటే గవర్నర్ జనరల్కు అన్ని తిరుగులేని అధికారాలు కల్పించడం జరిగింది. లార్డ్ సైమన్, విన్స్టన్ చర్చిల్ కూడా ఈ చట్టం పైన కామెంట్ చేస్తున్నారు. ఇదే చట్టం పైన ఒక చోట దేవుడు ఏమంటాడంటే ఈ చట్టాన్ని పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనం వంటిది. వాహనం ఉంది, దానికి బలమైన బ్రేకుల వ్యవస్థను ఏర్పాటు చేసినాం, కానీ దానికి ఏం లేదు. ఇంజన్ ఉంటే, ఇంజన్ నడిస్తే, వాహనం ముందుకు పోతే స్పీడ్ కాకుండా ఉండడం కోసం బ్రేకులు ఉన్నాయి, కానీ ఏం లేదు ఇంజన్. అంటే అర్థం ఏంటంటే దాంట్లో అంతర్గతంగా ఉన్నది ఏంటంటే ఇంజన్ లేదు అంటారు. ఈ చట్టానికి అసలు అధికారాలు లేవు, పార్టీలకు కల్పించిన అధికారాలు ఏమీ లేవు అని అర్థం. సో ఈ చట్టాన్ని చాలా తీవ్రంగా విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే ఈ చట్టాన్ని ఎంత తీవ్రంగా విమర్శించినప్పటికీ కూడా ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోలేము. ఏంటంటే నిజంగా కూడా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన అత్యంత సమగ్రమైన చట్టం ఇది. అధికారాలు లేవు, కానీ సమగ్రమైన చట్టం. అందుకే పరిపాలన కోసం, మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ఈ చట్టం సమగ్రంగా ఉంది. పరిపాలన యంత్రాంగానికి కూడా ఒక మార్గదర్శకాన్ని చూపుతుంది, కానీ అధికారాలు లేవు. అందువలన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేస్తున్నారు? దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం వస్తుంది కదా, కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడంలో కూడా వీళ్ళు కృతకృత్యులైనారని చెప్పి చెప్తూ వస్తున్నారు. రైట్. నెక్స్ట్, దీంట్లో ఒక సందర్భంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే భారతదేశం నుండి బర్మాను ఎప్పుడు వేరు చేసినారు అని దాంట్లో 1937, 1939, 1940, 1941 అని ఇచ్చినారు. భారతదేశం నుండి బర్మాను ఎప్పుడు వేరు చేసినారు అని చెప్పి ఇచ్చి 1937, 39, 40, 41 సంవత్సరాలు ఇచ్చినారు. ఏం లేదు దీంట్లో, 37 లేదు. కాబట్టి ఒక మిత్రుడు నన్ను అడిగిన, సార్ మీరు చెప్పింది తప్పుగా సార్, అసలు 35 లేనే లేదు కదా. అయితే దాని కింద ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ ఒకసారి చదువు అన్న. ఏమన్నది దాంట్లో అంటే 1930 చట్టాన్ని 1937లో అమలు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు వేరు చేస్తున్నారు? అమలు చేసినట్టే కదా వేరు చేసేది. ఆ అమలు చేసేటటువంటి అంశాన్ని, సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని వారు అడిగినారు. ఓకే, సో బర్మాన్ ఇప్పుడు వేరు చేసినారంటే 37, చట్టం అంటే 35, వేరు చేసిందంటే 37. అలాగే ఇంకొక అంశం చూడండి. ఏంటంటే ఈ 37లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే
8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా గెలిచింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం వీళ్ళతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు 37. కానీ 37 ఏర్పడిన ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల రాజీనామా. ఎందుకు రాజీనామా చేసినది? ఈ గుర్తుంచుకోవాలి. అక్కడ టిల్లు పెట్టుకోండి. నేను కొన్ని అంశాలు చెప్తున్నాను, అవి మళ్ళీ రిపీట్ అయ్యింది. నిన్న కూడా మీకు సచ్చిదానంద సిన్హా గురించి చెప్పేటప్పుడు ఆయన గుర్తు పెట్టుకోండి. సచ్చిదానంద సిన్హా ఎందుకు వచ్చిందో నిన్న 1919 చట్టం చెప్పేటప్పుడు కేంద్ర శాసనసభలో ఎన్ని సభలు ఏర్పాటు చేస్తున్నారు? 2 సభలు. ఒకటి ఎగువ సభ, రెండోది ఎగువ సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఫెడరిక్ వైట్. ఎగువ సభకు అధ్యక్షుడేమో విజయ్ పటేల్, ఉపాధ్యక్షుడేమో సచ్చిదానంద. ఆయన పేరు పక్కన టికెట్ పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేసినవి. 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రాజీనామా చేసినవి అంటే కొంచెం ఐడియా ఉంది కదా? ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే బ్రిటిష్ వాడు లండన్లో కూర్చొని ప్రకటన చేసినాడు. భారతదేశం బ్రిటన్ తరఫున రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి జపాన్కి వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధంలో మా తరఫున పాల్గొంటుంది అని బ్రిటిష్ వాడే ప్రకటన చేసినారు. ఎవరిని సంప్రదించకుండా? భారతీయులను సంప్రదించకుండా. భారతీయులను సంప్రదించకుండానే భారతదేశం పైన ప్రకటన చేసినందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రాజీనామా చేసినవి 1939లో. ఓకే, అంటే మన దేశానికి సంబంధించిన నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? బ్రిటిష్ వారు. భారతీయులను సంప్రదించకుండానే తీసుకున్నాడన్న కారణం చేత మన రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ టైంలో జపాన్, జర్మనీ ఈ రెండు కూడా అప్రహసంగా తమ చైత్ర యాత్రను కొనసాగిస్తున్న టైం అన్నమాట. అంటే ఆసియాలోనేమో జపాన్, యూరోప్లోనేమో జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో అప్రయత్నంగా ముందుకెళ్తున్నటువంటి టైంలో బ్రిటిష్ వాడు మొదటి ప్రపంచ యుద్ధంలో మన సహకారం మనకి గుర్తుంది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా భారతీయుల యొక్క మద్దతు పొందాలన్న ఉద్దేశంతో 1940లో లార్డ్ లిన్లిథగో అనేటటువంటి వాడు ఆగస్టు ప్రతిపాదనను చేయడం జరిగింది. ఆగస్టు ప్రతిపాదన లార్డ్ లిన్లిథగో అనేవాడు ఆగస్టు ప్రతిపాదన చేస్తున్నాడు. ఆగస్టు ప్రతిపాదన యొక్క ఉద్దేశం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు భారతీయులు బ్రిటిష్ వారికి సహకరిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కూడా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధం ముగిసిన తర్వాత భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్, పాక్షిక స్వాతంత్రాన్ని మేము మీకు ఇచ్చేస్తాం, బదిలీ చేస్తాం. 2. మూడో విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఎలా వ్యవహరించాలో బ్రిటిష్ వారికి సలహాలు ఇవ్వడం కోసం అన్ని వర్గాలతో కూడుకున్న ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాము. 4వ అంశం ఏంటంటే మిమ్మల్ని మీరు పరిపాలించుకోవటం కోసం మీరు ఏదైతే రాజ్యాంగం అంటున్నారో ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం మీరు రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి పదాన్ని వాడుతున్నారో దానిని మేము అంగీకరిస్తున్నాము అని, అంటే దాన్ని మేము గుర్తిస్తున్నామని చెప్పి వాడు ఒక ప్రకటన చేస్తున్నారు. దీన్ని మనం ఆగస్టు ఆఫర్ అని చెప్పి చెప్తాం. అంటే యుద్ధం ముగిసిన తర్వాత మీకు కొన్ని అధికారాలు బదిలీ చేస్తారు, యుద్ధంలో మీరు మాకు సహకరించాలని అసలు వార్త. దీన్ని భారతీయులు నిర్ద్వందంగా తిరస్కరించినారు. 1941లో జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ పైన కూడా దాడి చేస్తారు.
ఇక్కడ సింగపూర్ పని అయిపోయింది, చైనా, బర్మా వీటన్నింటినీ కూడా ఆక్రమించుకునేటటువంటి నేపథ్యంలో జపాన్ యొక్క దూకుడిని ఇక్కడ ఆపేవారు ఎవరు లేరు. కాబట్టి దీన్ని నిరోధించాలి అని అంటే, నిలపగలగాలి అంటే భారతీయులు పూర్తిగా సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో 1942లో నాటి బ్రిటిష్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటటువంటి వారు భారతదేశం పంపినారు. ఏమని, మీరు భారతదేశం వెళ్ళి భారతీయులను సంతృప్తి పరిచి వాళ్ళు కోరుకునేటటువంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మనం ఓకే, గతంలో చెప్పినటువంటి హామీలు ఏవైతే మనం ఇచ్చినామో అవన్నీ కూడా అమలు పరుస్తాము, యుద్ధం ముగిసే వరకు వాళ్ళు మనకు సహకరించాలి, తర్వాత వాళ్ళు కోరుకునేటటువంటి పాక్షిక స్వాతంత్రం మనం ఇద్దాము అని చెప్పి మళ్ళీ కాపాడు క్రిప్స్ని భారతదేశం పంపడం జరిగింది. అయితే 1942లో క్రిప్స్ కాపాడు క్రిప్స్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ క్రిప్స్ ప్రతిపాదనలని గాంధీ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఏమంటారంటే, దివాలా తీయబోయేటటువంటి బ్యాంకుకు తర్వాత తేదీ వేసి ఇవ్వబడినటువంటి చెక్కు వంటిది ఇదని చెప్పినారు. కానీ చాలాసార్లు ఇదంతా ఎవరు రాస్తారని చెప్పి ఎగ్జామ్ ఏం చేస్తారు అంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్ యాక్చువల్గా గాంధీ అలా చెప్పలేదు. ఈ విషయం మొత్తం దివాలా తీయబోయే బ్యాంకు దివాలా తీస్తుందని తెలుసు, ఆ బ్యాంకు కూడా తర్వాత తేదీని అంటే ఈరోజు తేదీని కాకుండా తర్వాత తేదీతో ఇవ్వబడిన చెక్కు వంటిది పోస్ట్ డేటెడ్ చెక్కు, దీన్ని మేము అంగీకరించే సమస్య లేదని చెప్పి పేర్కొంటూ ఈ క్రిప్స్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించి క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగానే మహాత్మా గాంధీ డూ ఆర్ డై అంటే తరోయా మరో, దేశానికి స్వాతంత్రం సంపాదించు మరణించిన పర్వాలని చెప్పి ఒక నినాదం ఇవ్వడం జరిగింది 1942. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతుంది. ఇలాంటి టైంలో స్వాతంత్ర ఉద్యమంతో పాటు దేశంలో ఇంకొక ఉద్యమం కూడా ముందుకు వచ్చింది. ముస్లిం లీగ్ తీసుకొచ్చినటువంటిది ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు. పాకిస్తాన్ ఏర్పాటు కావాలి, స్వాతంత్రం రావడమే కాదు పాకిస్తాన్ ఏర్పడాలి, దానికి కూడా స్వాతంత్రం రావాలి అని చెప్పి ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం కూడా ఒక ఉద్యమం కొనసాగిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత 45లో యుద్ధం ముగిసింది. 1946లో బ్రిటన్లో ఎన్నికలు జరిగితే అంటే పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి సంబంధించినటువంటి క్లెమెంట్ అట్లీ అనేటటువంటి వాడు ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. లేబర్ పార్టీ క్లెమెంట్ అట్లీ గురించి ఎందుకు చెప్తున్నామంటే, బ్రిటన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత సంతతికి సంబంధించిన వారు ఎక్కువ మంది లేబర్ పార్టీని సమర్థిస్తారు. అమెరికాలోనైతేనేమో డెమోక్రటిక్ పార్టీని సమర్థిస్తారు, బ్రిటన్లోనైతేనేమో లేబర్ పార్టీని సమర్థిస్తారు. ఇప్పుడు కూడా భారత సంతతికి సంబంధించిన వారు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ కూడా లేబర్ పార్టీ తరఫునే ఎన్నిక కావడం జరిగింది. అందువలన లేబర్ పార్టీకి భారతీయుల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. వెన్ వి కంపేర్ విత్ ద కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీతో పోల్చినప్పుడు లేబర్ పార్టీ వారికి భారతీయుల పట్ల కొంత సానుభూతి ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే ఇక్కడ మాత్రం భారతదేశంలో అంతర్గతంగా ఉన్న పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వాతంత్రం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే వచ్చింది స్వాతంత్రం.
మనకు 47లో వచ్చింది, పాకిస్తాన్కు 47లోనే వచ్చింది, బర్మాకు 48లో వచ్చింది, శ్రీలంకకు 48లో వచ్చింది, చైనాకు 49, ఇట్లా అన్ని దేశాలకు కూడా 45 తర్వాతనే స్వాతంత్రం ఉంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే కాలం నాటికి భారతదేశంలో అనేక దేశాలు స్వతంత్ర దేశాలుగా ఉన్నాయా, పరాయి దేశాలుగా ఉన్నాయంటే పరాయి పరిపాలన వరద దేశాలుగా ఉన్నాయి. అన్ని దేశాలలో కూడా స్వాతంత్ర పోరాటం చాలా పెద్ద ఎత్తున రావడంతో ఈ దేశాలను ఆక్రమించుకొని పరిపాలించిన వలసవాద దేశాలు ఏవైతే బ్రిటన్ కావచ్చు, బెల్జియం కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగీస్ వాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక ఈ దేశాలను ఎక్కువ కాలం పరిపాలించడం మన వల్ల సాధ్యం కాదు. అన్ని దేశాల్లో కూడా స్వాతంత్ర పోరాటాలు వస్తున్నాయి కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైం అన్నమాట. అలాంటి టైంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్లెమెంట్ అట్టి బ్రిటిష్ పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తూ త్వరలోనే భారతదేశ సమస్యకు మేము ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నాము. భారతదేశం ఎదుర్కొంటున్నట్టే భారతదేశానికి మనకు భారతదేశంలో అంతర్గతంగా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానికి అంటే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబోతున్నాము అని చెప్పి పేర్కొని దానికోసం ఒక క్యాబినెట్ మిషన్ అనేటటువంటి దాన్ని భారతదేశం పంపిస్తున్నాం. దీన్ని మనం మంత్రిత్రయ రాయబారము లేదా మంత్రిత్రయ ప్రణాళిక, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే పేరుతో పిలుస్తాము. ఇది 1946 మార్చిలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఎవరండి? క్యాబినెట్ మిషన్. దీంట్లో 3 బ్రిటిష్ క్యాబినెట్ సంబంధించినటువంటి వాళ్ళు, పెటిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్ మరియు స్టాఫర్డ్ క్రిప్స్ అనే ఈ 3 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక ప్రతినిధి బృందం భారతదేశానికి రావడం జరిగింది. వీరు రావడంతో కొన్ని ప్రతిపాదనలతో వచ్చినారు. మొదటి ప్రతిపాదన ఏంటంటే మీ దేశానికి 1948 జూన్లోగా మీ దేశ సమస్యకు మేము పరిష్కారాన్ని చూపిస్తాం. అంటే భారతదేశానికి పరిష్కారాన్ని బదిలీ చేస్తాం. 48 జూన్లో అది కూడా. 1. 2, మేము మీకు అధికారాన్ని బదిలీ చేసే వరకు, మీరు సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకునే వరకు మిమ్మల్ని పరిపాలించడం కోసం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం ఉండాలి. భారతదేశం హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జోరాస్ట్రియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ప్రభుత్వంలో. మీరు సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఓ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఈ రాజ్యాంగ పరిషత్తు ఎలా ఏర్పడాలి అంటే ప్రతి 10 లక్షల మంది ప్రజలకు ఒక సభ్యుడి చొప్పున రాజ్యాంగ పరిషత్తు సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలోనేమో ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. స్వదేశీ సంస్థానాలు కూడా తమ ప్రతినిధులను రాజ్యాంగ పరిషత్తుకు పంపుకోవచ్చును. ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే అని పేర్కొంటూ ఈ ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ బృందం క్యాబినెట్ మిషన్ కలిసి మరి మా పాకిస్తాన్ ఏర్పాటు పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తే దానికి క్యాబినెట్ మిషన్ ఏమన్నదంటే పాకిస్తాన్ ఏర్పాటు అనేటటువంటిది మా ఎజెండాలో లేదు, కాబట్టి పాకిస్తాన్ ఏర్పాటు గురించి మేము మీకు హామీ ఇవ్వడం లేదు అని చెప్పి ఈ క్యాబినెట్ మిషన్ నిర్ద్వందంగా తిరస్కరించి వెళ్ళిపోయింది. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినాయి, జూన్ జూలైలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ప్రారంభంలోనేమో ముస్లింలు చేరలేదు, ఆ తర్వాత మళ్ళీ చేరింది, ఆ తర్వాత మళ్ళీ విడిపోయింది. ఇట్లా అనేక మార్పులు జరిగినవి. కానీ పాకిస్తాన్ ఏర్పాటు గురించి క్యాబినెట్ మిషన్ చెప్పలేదన్న కారణం చేత ముస్లిం లీగ్
ప్రత్యక్ష చర్యకు పూనుకోవడం జరిగింది. ప్రత్యక్ష చర్య అంటే డైరెక్ట్ యాక్షన్, అంటే పాకిస్తాన్ ఏర్పాటే మా లక్ష్యం అని పేర్కొంటూ ఉద్యమానికి పూనుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఎన్ని క్లాసెస్